2026వ సంవత్సరం జనవరి 1 నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు సంపూర్ణ జాతకాలు ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉన్నాయో మీ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని వరల్డ్ నెంబర్ 1 ఆస్ట్రాలజర్ని చెప్తున్నాను. ముందుగా వసుదేవసుతం దేవం కంసచాణూరపర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. అర్జునం వందే జగదేక వీరం. ఇప్పుడు మనము 2026 సంవత్సరం రాశి ఫలాలను కనుక మనం చూసుకున్నట్లయితే గ్రహస్థితుల్లో ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మొట్టమొదటగా 6 ప్లానెట్స్ 6 గ్రహాలు ఒక ప్యారెడ్ లాగా నడుస్తున్నాయి అన్నమాట. అవి ఏమిటంటే ఎప్పుడు ఫిబ్రవరి 28వ తేదీ 2026 సంవత్సరానికి బుధుడు, శుక్రుడు, గురుడు, శని, యురానస్, నెప్ట్యూన్ కూడా మనం తీసుకుంటాం పరిగణలోకి. నాసా రిపోర్ట్స్ని ఆధారంగా చెప్తాం కాబట్టి మోడర్న్ సైన్స్ని తర్వాత ప్రాచీన జ్యోతిష్ శాస్త్రాన్ని మిళితం చేస్తున్నాం కాబట్టి ఈ రకంగా జరిగినప్పుడు 12 రాశుల వారి యొక్క భార్యాభర్తల మధ్య గొడవలు, అన్యోన్యతలు, ఆ తర్వాత ఈ షేర్స్ స్టాక్ ఎక్స్చేంజ్ల్లో ఏ రాశుల వారు నష్టపోతారు, ఏ రాశుల వారు లబ్ధి పొందుతారు అనేటటువంటివి, అలాగే ప్రేమ వ్యవహారాలలో, అలాగే పెళ్ళిళ్ళు సంబంధాల వ్యవహారాలలో ఏ విధంగా ఎందుకు తొందరగా కుదరడం లేదు, మనము ఇవన్నీ కూడా మనము దీని ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. ఇకపోతే మనకి ఈ యొక్క సంవత్సరంలో మేజర్ అలైన్మెంట్స్ ఒకే రాశిలోకి, ఒకే దిశలోకి, ఒకే అలైన్మెంట్ అంటే ఒకే స్ట్రైట్ లైన్లోకి రావడం అనేటటువంటిది జరిగింది 2026లో. మొట్టమొదటగా జనవరి 9న 2026 సంవత్సరంలో గురుడు ఏం చేస్తున్నాడంటే ఆపోజిట్గా రీచ్ అవుతున్నాడు, భూమికి దగ్గరగా వస్తున్నాడు. ఇది దీనివల్ల ఏమిటంటే ఈ యొక్క చూడండి, ఇప్పుడు మొన్న బాంబు బ్లాస్ట్ జరిగింది ఎక్కడ మనకి ఢిల్లీలో. దానివల్ల ఏమైందంటే ఇంతకుముందు చదువులేని వాళ్ళు పెట్టేవారు, ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఈ రాడికలిజం అవలంబించి మొత్తం బాంబ్ బ్లాస్ట్లు అన్నీ డాక్టర్లు 6 డాక్టర్లు లేకుండా అందులో. సో ఇదంతా ఎందువల్ల జరిగిందండి అంటే గురుడు మనకి భూమికి దగ్గరగా రావు. ఆ తర్వాత అంటే ఏ రాశుల వారు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దల్ని ఎదిరించి ఆస్తులన్నీ కూడా డివైడ్ చేపించేసుకొని వాళ్ళందరూ కూడా మళ్ళీ ఫ్రెండ్స్తో వ్యాపారాలు పెట్టి నష్టపోతారు అనేటటువంటి మనం చెప్పుకోవచ్చు. అలాగే ఫిబ్రవరి 28వ తేదీ 2026 సంవత్సరంలో రెండవ మేజర్ పెద్ద అలైన్మెంట్ జరగబోతోంది. ఇది ఏమవుతుందండి అంటే ఫిబ్రవరి 28న మనకి బుధ, శుక్ర, గురు, శని, యురానస్, నెప్ట్యూన్ ఈవినింగ్ స్కైలో మనం చూడగలుగుతాము. దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేశాము. తర్వాత ఈ యొక్క యుద్ధాలు కుటుంబ యుద్ధాలే కాకుండా మనము దేశంలో జరిగేటటువంటి యుద్ధాలు ఫ్యామిలీలో, ఆ తర్వాత ఈ యొక్క కుటుంబంలో తండ్రి కొడుకుల మధ్య అనుబంధాలు, అలాగే వీళ్ళు ఓల్డేజ్ హోమ్లో చేరుస్తారా పిల్లలు మిమ్మల్ని, లేకపోతే వాళ్ళు ఇంట్లోనే పెట్టుకొని చూసుకుంటారా, ఇలాంటివన్నీ సంపూర్ణంగా మనం వీటి వల్ల తెలుసుకోవచ్చు. మనం ఏప్రిల్ 18, 2026 సంవత్సరంలో అలైన్మెంట్ ఆఫ్ 4 ప్లానెట్స్ జరుగుతున్నాయండి. దానికి ఎవరెవరంటే శని, కుజుడు, బుధుడు అండ్ నెప్ట్యూన్ గ్రహాలు, 4 గ్రహాలు మేజర్గా అలైన్మెంట్స్ జరుగుతున్నాయి. దీనివల్ల మనకి అంతర్యుద్ధాలు, కుటుంబాల్లో కోర్టుల్లో యుద్ధాలు, మీ ఆస్తులు మీకు వస్తున్నాయా రావట్లేదా, తర్వాత రోడ్డు యాక్సిడెంట్స్, చాలా మందికి ఏ రాశుల వారికి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, మోకాళ్ళ ఆపరేషన్లు పడుతున్నాయి, లేకపోతే మేజర్ ఆపరేషన్స్ ఆడవాళ్ళకి ఈ యొక్క యూటరస్ రిమూవల్, ఇలాంటివన్నీ కూడా గర్భసంచి తీసివేయడము, ఇలాంటివన్నీ కూడా ఆపరేషన్స్ ఎవరికి పడుతున్నాయి అనేటటువంటిది మనం తెలుసుకోవచ్చు. అలాగే జూన్ 9, 2026 సంవత్సరంలో కంజంక్షన్ ఆఫ్ శుక్రుడు అండ్ చంద్రుడు అనమాట, వీనస్ అండ్ మూన్. దీనివల్ల చక్కగా వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి.
కొన్ని రాశుల వారికి. అలాగే కొన్ని రాశుల వారికి చక్కగా మనము ఈ యొక్క గజకేసరి యోగం లాంటి యోగాలు మనకు రావడము, మగపిల్లలు స్త్రీ సంతానాలు కలగడము, ఈ సంతానం విశేషించి స్త్రీ సంతానం కలగడము, అత్తగారులు ఆ భార్యలు వీళ్ళంతా కూడా అనుకూలంగా ఉండడము, అలాగే భార్య ఆ అత్తగారుల నుంచి కలిసి ఎప్పుడో ఇస్తాననేటటువంటి కట్నాలు ఇవన్నీ కూడా తిరిగి రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇకపోతే ఆగస్టు 12వ తారీఖున కనుక మనం తీసుకున్నట్లయితే ఆ మళ్ళీ 6 ప్లానెట్స్లో ఈ యొక్క 2026 సంవత్సరంలో అలైన్మెంట్లోకి వస్తున్నాయండి. దానివల్ల అదొకటి. దానివల్ల మనకి ఉద్యోగాలు ఉంటాయా ఉండవా, అసలే రిసెషన్ పీరియడ్ జరుగుతుంది. దీని నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల భవిష్యత్ ఏమిటి, ఇతర వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు, అటువంటి వాళ్ళకి మనకి వీసాలు వస్తాయా రావా, ఎప్పుడు వస్తాయి, ఇవన్నీ కూడా వ్యక్తిగత జాతకాల్లో మనం తెలుసుకోవచ్చు. అలాగే అక్టోబర్ 26వ తేదీ దగ్గరకు వచ్చేసరికి కంజంక్షన్ ఆఫ్ గురుడు అండ్ యురానస్, జూపిటర్ అండ్ యురానస్, ఇది ఈ అక్టోబర్ నెలలో చాలా మార్పులు వస్తున్నాయన్నమాట. అందువల్ల గురు చండాల యోగము, తర్వాత ఈ ఇంట్లో మనము మీ తల్లిదండ్రుల యొక్క లేదా పెద్దల యొక్క అనారోగ్య స్థితులు, తర్వాత దూరపు బంధువుల యొక్క మరణాలు, మీ యొక్క విదేశీ యానాలు, మీరు స్టూడెంట్స్ అందరూ కూడా విద్యార్థులు పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా అనేటటువంటిది మీకు ఈ యొక్క గురుడు యురానస్ కంజంక్షన్ బట్టి మనం అక్టోబర్ నెలలో మనం తెలుసుకోగలుగుతాం. ఇక నవంబర్ 14, 2026 సంవత్సరంలో మనము ఏమవుతుందండి, వీళ్ళకి మార్నింగ్ అలైన్మెంట్ ఆఫ్ 4 ప్లానెట్స్ మార్నింగ్ ఉదయమే కలుస్తాయి. ఉదయం మనం చూడగలుగుతాం. బుధుడు, శుక్రుడు, కుజుడు, గురుడు అనమాట. దీనివల్ల మనకి కొన్ని ఈ యొక్క వెన్నుముక సంబంధించి L4, L5 అంటాం కదా, ఇలాంటి ఎముకల ఎన్లార్జ్మెంట్స్, ఇంటెస్టైన్ ఇన్ఫ్లమేషన్స్ వ్యాధులు, మోచెప్పల మార్పిళ్ళు, అలాగే మోకాల నొప్పులకి ఇంజక్షన్లు ఇస్తే సరిపోతుందా, ఇలాంటివన్నీ కూడా మనము తెలుసుకోవచ్చు. ఇకపోతే మనకి ఈ యొక్క అదర్ సెలెస్టియల్ ఈవెంట్స్ అనమాట, సునీలమైనటువంటి వినీల ఆకాశంలో మనం ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. జనవరి 10వ తేదీన 2026 సంవత్సరంలో గురుడు ఆపోజిట్ గా వస్తూ భూమి ఏం చేస్తుందంటే రవికి గురుడికి మధ్యలో వెళుతుంది. దీని ద్వారా మనకి ఎంత మందికి ఏ రాశి వాళ్ళకి హార్ట్ అటాక్లు వస్తాయి, హార్ట్ స్ట్రోక్లు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లాంటివి వస్తాయి. ముందు జాగ్రత్తలుగా మన వీడియో ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు ముందే మనము హార్ట్ చెకప్లు ఇవన్నీ కూడా చేయించుకొని జాగ్రత్త పడవచ్చు, హార్ట్ అటాక్స్ నుంచి ఎస్కేప్ అవ్వచ్చు. అండ్ ఇది నేను చెప్పేటటువంటి ఈ యొక్క సెలెస్టియల్ ఈవెంట్స్ని ఆకాశంలో మీరు చూడొచ్చు కూడా, చూసేవే చెప్తున్నాను. ఇవన్నీ కూడా అమెరికన్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అమెరికన్ ఆర్మీకి సంబంధించినటువంటి నాసా రిపోర్ట్స్ని ఆధారంగా చేసుకొని, నేను ఒక ఫిజిక్స్లో ఐఐటి మెడ్రాస్లో ఫిజిక్స్ ప్రొఫెసర్ని కాబట్టి అక్కడ డాక్టరేట్షిప్ చేసినటువంటి వాడిని. మరి ఈ యొక్క ప్రాచీన జ్యోతిష శాస్త్రం దగ్గర మా గురువు గారు అయినటువంటి ప్రపంచ విఖ్యాత మా గురువు గారు మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు, వరల్డ్ హ్యూమన్ కంప్యూటర్ అయినటువంటి శకుంతలాదేవి గారు మరి మా గురువు గారి దగ్గరకు వచ్చేవారు. మేము చిన్నతనంలో 10 సంవత్సరాల పాటు ఆమె ఆఖరి దశలో మేము ఆమెతో ఇంటరాక్షన్ చేయగలిగాం. వరల్డ్ హ్యూమన్ కంప్యూటర్ జ్యోతిష శాస్త్రం తర్వాత ఆమె ప్రాక్టీస్ చేసింది. అలాగే బెంగళూరు వెంకటరామన్ గారు, వాళ్ళు ఆయన డైరెక్ట్గా రావడం, జ్యోతిష సదస్సులకి మా గురువు గారి దగ్గరకు రావడము, ఇవన్నీ కూడా మాకు అందులో ఆ అనుభవం ఉంది. కాబట్టి మీరంతా కూడా అందరికీ తెలుసుకోవాలని ఉంటుంది. జ్యోతిష శాస్త్రం అనేటటువంటిది చాలా కాస్ట్లీ అండ్ వెరీ ఎక్స్పెన్సివ్, కానీ అందరికీ కూడా ఇప్పుడు మీరు అది ఎఫర్ట్ చేయలేరు. అండ్ ఇప్పుడు చదువుకున్నటువంటి వాళ్ళు నిజంగా సీరియస్గా దోస్ సెటిల్డ్ అబ్రాడ్ ఇన్ ఫారిన్ కంట్రీస్, అటువంటి వాళ్ళు దోస్ ఆర్ సీరియస్లీ ఇంట్రెస్టెడ్, ఏంటంటే సీరియస్లీ సఫరింగ్ పీపుల్కి, ఎవరైతే అఫోర్డ్ చేయలేనటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారో అందరికీ కూడా అంత కాస్ట్లీగా కాకుండా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మేము ఈ జ్యోతిష శాస్త్రాన్ని ముఖ్యంగా పేదవాళ్ళకి, పాపం నిజంగా లేనటువంటి వాళ్ళ కోసం మేము ఈ యొక్క విశ్లేషణ అనేటటువంటిది ప్రాచీన జ్యోతిష శాస్త్రాన్ని మిళితం చేస్తూ మోడర్న్ జ్యోతిషాన్ని నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. ఇక డబ్బులు ఎఫర్ట్ చేసేటటువంటి వాళ్ళు లోభత్వం చూపించొద్దు, మైజర్గా ఉండొద్దు. ఉండకుండా మీరు అనాథ పిల్లలకి, తర్వాత ఈ యొక్క సాధు పురుషులకి, సాధువులకి, పేదవాళ్ళకి, తర్వాత
వికలాంగులకి సేవ చేయమని నేను పదే పదే చెప్తున్నాను. ఇవన్నీ అనుభవాలతో చెప్తున్నాను. మరి మన గురువులైనటువంటి ఆనందమూర్తి గారి ఆశయాలు, ఆనంద్ మార్గ ఆశ్రమం, మరి వాళ్ళందరికీ కూడా, అలాగే మన యొక్క పరమహంస యోగానందుల వారు గురుదేవులు, వీళ్ళందరికీ కూడా మనము సాధువులకి అందరికీ కూడా సపోర్ట్ చేయడం కోసం మనం ఈ ప్రోగ్రామ్ అనేటటువంటిది విశేషించి చెప్పడం జరుగుతోంది. వృషభ రాశి, ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా సంపూర్ణంగా ఈ యొక్క 2026 సంవత్సరంలో ఆదాయాలు గత సంవత్సరం కంటే బాగా పెరగడం అనేటటువంటిది జరిగింది. అదేవిధంగా ఈ యొక్క సంవత్సరంలో ఆ స్త్రీల వలన మీకు కాస్త ఇబ్బందులు ఉంటాయి అనేటటువంటిది మాత్రము నగ్న సత్యం. అయితే ఈ యొక్క ఏప్రిల్ 18వ తేదీన 2026 సంవత్సరంలో మీరందరూ కూడా మనకి మోకాళ్ళ యాక్సిడెంట్లు అవ్వడానికి, మోకాళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్ లాంటి వ్యాధుల బారిన పడడానికి అవకాశాలు ఉంటాయి. ఆపరేషన్స్ జరగడానికి జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఆగస్ట్ 12వ తేదీన మీకు 6 ప్లానెట్లు మీకు అలైన్మెంట్ జరగబోతోంది. కాబట్టి కంపల్సరీ మీరు ఈ రాశి వారందరూ కూడా మీకు పెళ్ళిళ్ళు, వివాహాలు అవన్నీ కూడా అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ వృషభ రాశి వారికి విధవా స్త్రీ సంభోగం కలగడానికి అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క రాశి వారికి విధవలతో వివాహం అవడానికి కూడా అవకాశాలు కనబడుతున్నాయి. ఇక విద్యార్థుల దగ్గరకు వచ్చేసరికి విద్యార్థులు బ్రహ్మాండంగా కష్టపడి చదువుతారు. అయినప్పటికీ కూడా ఇంకా రావాల్సినటువంటి మార్కులు కొంచెం తక్కువగానే వచ్చినాయి అని మనం చెప్పుకోవాలి. కానీ ఓవరాల్గా మాత్రం సీట్లు కొడతారు. ఇదే విధంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా ట్రాన్స్ఫర్లు, మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్లు రావడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ ట్రాన్స్ఫర్లు 31 అక్టోబర్ 2026 సంవత్సరంలో గురుడు సింహరాశిలోకి వచ్చిన తర్వాత మీకు రావడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఆరోగ్యరీత్యా మీకు చెస్ట్ పెయిన్లు ఇలాంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైతే సిగరెట్లు, ఈ మందు తాగడాలు, ఇలాగా ఈ యొక్క పాన్ పరాగులు ఇలాంటివి వేస్తున్నారో అవి మానేసేయడం అనేటటువంటిది చాలా మంచి విషయం. ఇకపోతే అత్తగారుల తరపు నుంచి, ఆడబడుచుల తరపు నుంచి మీకు కొన్ని ఈ యొక్క వేధింపులు జరుగుతున్నటువంటి వాళ్ళందరూ కూడా అటువంటివన్నీ కూడా పక్కన పడేసి ఆనందంగా అందరూ కూడా కుటుంబం అంతా కూడా బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే విద్యార్థులు చదువుల మీద దృష్టి పెట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా మనకి 27 జూలై తర్వాత శని మనకి వక్రించి మీనరాశిలోకి రావడం ద్వారా మళ్ళీ మీకు విజయం అనేటటువంటిది సాధిస్తారు. అలాగే 11 డిసెంబర్న డైరెక్ట్ అయ్యి మీనరాశిలోకి వస్తాడు. కాబట్టి కొత్త కొత్త గవర్నమెంట్ జాబులు ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆర్మీ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా లాంగ్ లీవులు రావడము, వాళ్ళ ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి టైము ఇవన్నీ దొరకడం అనేటటువంటివి జరుగుతాయి. బ్యాంక్ ఉద్యోగస్తులకి, చార్టెడ్ అకౌంటెంట్స్కి చాలా మంచి సమయం అని మనం చెప్పాలి. అలాగే లాయర్లు, డాక్టర్లు, స్వతంత్ర వృత్తి చేస్తున్నటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక పరిహారాల దగ్గరకు వచ్చేసరికి మనం ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ యొక్క 25 నవంబర్ నుంచి మీరు ఖచ్చితంగా అర్ధాష్టమ కేతువుని మీరు అనుభవించబోతున్నారు. ఆ తర్వాత ఈ యొక్క కేతువు బ్రహ్మాండంగా అర్ధాష్టమ కేతు దోషం నుంచి మీరు బయటపడి మంచి స్థానంలోకి మీరు వెళ్ళబోతున్నారు. కాబట్టి ఈ యొక్క పరిహారాల్లో మనం ఏం చేసుకోవాలండి అని అంటే, వృషభ రాశి వారికి మనము గురు జపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదవండి, గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు ఉదయం 6 గంటలు కానీ దానం చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. అదేవిధంగా అక్టోబర్ నెల వరకు కేతువు మరి మనకి ఈ యొక్క సింహరాశిలోనే ఉంటాడు కనుక మనము ఈ యొక్క ఈ కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకు దానం చేసుకోండి. అలాగే ధూమావతి అమ్మవారి యొక్క మంత్ర అనుష్ఠాన మంత్ర జపం చేయడం మంత్రాన్ని మేము ఇస్తాం. మీరు డైరెక్ట్గా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. అలాగే ఓం కెతవే నమః అంటూ నీళ్లు పోసుకుంటూ, అలాగే మేడి చెట్టు చుట్టూ తిరుగుతూ ఓం దత్తాత్రేయాయ నమః అంటూ
108 సార్లు గురువారం నాడు చేసినట్లయితే మీ జాతకం బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా శుభమస్తు.